శివలింగమును నర్మద బాణం అని, సాలగ్రామాన్ని గండకి రత్నం అని ఎందుకంటారు? వీటి ప్రత్యేకత ఏమిటి? సంప్రదాయం మనకు ఎంత చక్కని విషయాన్ని తెలియజేసింది అంటే, కనిపించే ప్రతి రాయి, కనిపించే ప్రతి చెట్టు, వీచే గాలితో సహా, నిలుచున్న భూమితో సహా సమస్త చరాచర ప్రపంచాన్ని దైవంగా దర్శించమని బోధించింది. కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉండే నక్షత్రాలతో సహా యావత్తు విశ్వం అంతా కదిలిపోతూ ఉంది. ఈ కదిలిపోయే విశ్వంలో భూమి ఒకనొక సూర్య సంబంధంగా ఉండే గ్రహాలలో 15కు పైగా ఉండే గ్రహాలలో 7 గ్రహాలను ప్రత్యక్షంగా స్వీకరించి, అందులో ఒకటి ఉపగ్రహం, ఒకటి నక్షత్రం సూర్యుడే స్వయంగా, మరి ఒక 2 కనిపించని ఖండన బిందువులు రాహుకేతువులుగా, నవగ్రహాలుగా సూచించిన భారతీయ ఖగోళ జ్యోతిష విజ్ఞానం ఈ భూమిపైన నక్షత్రాల కాంతి, ప్రసరించే వేగం, సమయం, ప్రత్యేకతలను గ్రహించి ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాలలో ఏర్పడిన శక్తిని గుర్తించి ఆ శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలో తెలియజేసింది. అలా వినియోగించుకునే సందర్భాలు ఘటించేటటువంటి స్థలాలు ప్రాణశక్తిని నిక్షిప్తం చేసుకుని ఉన్నటువంటి నీటి వనరులు ఉన్న ప్రాంతాలు, నదులు అని అర్థం. నర్మద, గండకి ఇవి 2 నదులు. ఈ నదులలో నీటిలో ప్రవహించే వేగాన్ని తట్టుకొని అనేక ఔషధీ విలువలతో కూడుకున్న ఆ జలం అలా పోతూ ఉంటే వాటినన్నింటినీ కూడా స్వీకరిస్తూ ఆ జలంలో ఉండే శక్తిని తమలో నిక్షిప్తం చేసుకుని ఉన్నటువంటి ఆ రత్నములను, లౌకికంగా చెప్పాలి అంటే నదిలో ఉండే రాళ్ళు అంటూ ఉంటారు. పొరపాటుగా కూడా నా శ్రీలంకి ఈర్తయేదేత అన్నింటినీ రత్నాలు అనే అనాలి. వాటిని విష్ణు శివ సంబంధితంగా గుర్తించింది. చంద్రకిరణాలు అధికంగా లభించేటటువంటి ప్రాంతం నర్మద, సూర్యకిరణాలు అధికంగా లభించేటటువంటి ప్రాంతం గండకి. గండకిలో లభించేటటువంటి శిలలు కాస్త నలుపు వర్ణంతో కఠినంగా ఉంటాయి. వీటికి హేతువులుగా పురాణ కథనాలను జోడించిన సార్ష విజ్ఞానం, ఆ పురాణ కథనాలను అనుసరించి తులసి శాప కారణాన విష్ణువు ఈ గండకి నదిలో శిల స్వరూపాన్ని పొంది సాలగ్రామ రూపంతో మనందరికీ కూడా దర్శనమిస్తాడు అనే కథను, అదేవిధంగా ఋషి శాప కారణం చేత పరమేశ్వరుడు లింగ రూపంలో తనకు తానుగా, ఇక్కడ ఏ శాపాదులు లేవు, తనకు తానుగా చంద్రకిరణాలతో కూడుకుని ఉన్న కరుణామయ స్వరూపంతో ఈ నదిలో మనకు దర్శనమిస్తాడు అనేటట్లుగా శివపురాణం బోధిస్తుంది. విష్ణుపరంగా శాపం ఉన్నది కానీ శివపరంగా ఏ శాపము మనకు కనపడదు. అది శివుడు అంటే ఉండే ప్రత్యేకత. తదుపరి కాలంలో వచ్చిన పుకిటి జ్ఞానంలో లేదా పురాణ కథనాలకు ఉపకథలుగా వచ్చేటటువంటి జానపద విజ్ఞానాలలో శివస్వరూపానికి కూడా కొద్దిపాటి శాపాదులు అన్న మాటలు ఉన్నవే కానీ పూర్ణమైన విజ్ఞానంలో మట్టుకు ఎక్కడా శివుడిని శపించే శక్తి ఏ దైవానికి, ఏ రాక్షసుడికి, ఏ ఋషికి లేదు లేదు లేదు. అలా మనకు గండకీ నదిలో సాలగ్రామము, నర్మద నదిలో బాణము అన్న రూపంలో శివస్వరూపము ఆవిష్కృతమవుతుంది. నర్మద నదిలో బాణము, ఆ నదిలో లభించేటటువంటి రత్నాలకు పొడవుగా ఒక బ్రహ్మతీర్థం గీత వలె ఒక రూపం ఏర్పడి ఉంటుంది. ఈ గండకీ నదిలో ఉండే రత్నాలు రూపురేఖలలో చక్రాలు, బెజ్జములు, చిన్న చిన్న ఛిద్రములతో కూడుకొని, ఆయా ఛిద్రములు 5 ఉన్నచో సంతానగోపాలం, 1 ఉన్నచో నారసింహం, చక్రం ఉంటే శ్రీచక్ర స్వరూపం, వివిధ రూపాలలో ఈ రత్నాలు నలుపు రంగులో ఉండే సాలగ్రాములుగా కనిపిస్తూ ఉండగా, నర్మద నదిలో లభించేటటువంటి రత్నములన్నీ కూడా నునుపుగా, పొడవుగా, బ్రహ్మరేఖతో కనిపిస్తూ ఉంటాయి. ఆ రేఖ ఉంటే అది బాణం అవుతుంది. నర్మద బాణలింగం. అర్చన చేస్తే, అభిషేకం చేస్తే
రెండింటినీ సమానంగా చూడాలి. సాలగ్రామమును కూడా అభిషేకంతో ఆనందపరిచే నిమిత్తంగా చెప్పిన ఈ ఆర్ష విజ్ఞానం ఇక శివస్వరూపం సంగతి వేరే చెప్పేదేముంది. ఈశ్వరుడి అభిషేక ప్రియుడు అంటూ లింగమును సదా అభిషేకంతో ఆనందపరిచి మనం కూడా ఆ ఆనందాన్ని పెంచుకోవాలి అనే ప్రబోధం చేస్తుంది. శివలింగం నర్మద బాణం, సాలగ్రామం గండకి నదిలో లభించేటటువంటి రత్నం. ఇది విషయం.